ప్రాచీన శివాలయ అర్చకునికి కలలో పరమేశ్వరుడు కనిపించి నగరంలో ఉన్న పండితుల్ని, సాధువులను, సత్పురుషులను, పుణ్యాత్ములను పిలిపించి సభ ఏర్పాటు చేయమని చెప్పారు. మరుసటి రోజు నగరమంతా చెప్పగా అందరూ వచ్చి పరమేశ్వరుని ప్రార్థించారు. అంతలోనే విశ్వేశ్వరుని లింగం ప్రక్కన తలతలా మెరుస్తూ ఓ బంగారుపు రేకు కనపడింది. దానిని అర్చకుడు పట్టుకుని చదవగా అందరికంటే దయాశీలికి, పుణ్యాత్మునికి పరమేశ్వరుడు ఇచ్చిన కానుక అని ఉంది. అందరూ కూడా పళ్ళు పలహారాలను దేవునికి సమర్పించారు. అప్పుడు వచ్చిన వారందరూ ఆ పలకని ఒక్కొక్కరు ముట్టుకోగా అది మట్టి పలకగా మారిపోయింది. ఇంతలో ప్రజాదరణ కోసం దానాలు విరివిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆ పలకను ముట్టుకోగా అది మట్టి పలకగా మారిపోయింది. ఒక ముసలి రైతు రావటం, ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక కుష్ఠిరోగి పడి ఉండటం చూసి ఎవరూ పట్టించుకోపోవటంతో ఆయన తెచ్చినటువంటి పళ్ళును ఆయనకిచ్చి తన దుప్పటిని కూడా కప్పాడు. ఆయనకి సపర్యాలు చేశాడు. తర్వాత దర్శనం కోసం లోపలికి వెళ్ళగా అర్చకులు ఆ బంగారపు రేకు ముట్టుకోమనగా ఆ బంగారపు రేకు ముట్టుకోగానే మరింత ప్రకాశించింది. అందరూ అతనికి జేజేలు పలుకుతారు. నిస్వార్థంగా నిర్మల హృదయంతో కష్టాల్లో ఉన్న వారిని ఎవరు ఆదుకుంటారో వాళ్ళనే భగవంతుడు ఇష్టపడతాడు. స్వస్తి.